వెల్కమ్ టు వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయిస్తారంకి సచి ముందుగా ఈరోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల పట్టణంలో దోమల నివారణకు 42 వార్డుల్లో స్ప్రే కార్యక్రమం. నంద్యాల ఆన్సర్ జ్యువెలరీ షాప్ లో చోరీ, సెల్ ఫోన్ చాటున బంగారం కమ్మలు చోరీ. టీడీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ కార్ తో గంజాయి బ్యాచ్ వీరంగం, గుంతకల్లులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. కైకలూరులో బీజేపీ ఎమ్మెల్యేపై టీడీపీ తిరుగుబాటు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు. కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. ఏపీలో హోంగార్డ్ ఆస్తులు 20 కోట్లు, ఏసీబీ వాళ్ళలో భారీ అవినీతి తిమింగళం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతిక కాయాన్ని నారా లోకేష్ నివాళి. మాజీ సీఎం వైఎస్ జగన్ ని కలిసిన జంగారెడ్డిగూడెం పొగాకు రైతులు. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. పవన్ పర్యటనతో జూ మూసివేత, ముందస్తు సమాచారం లేకపోవడంతో వచ్చిన సందర్శకులు అసంతృప్తి. నేడు నంద్యాల పట్టణంలోకి బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, దోమల బెడద నివారణ కోసం నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లో స్ప్రే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కో వార్డుకు 10 చొప్పున స్ప్రే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ శర్మ పర్యవేక్షించగా శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల నివారణకు సహకరించాలని అధికారులు కోరారు. గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం మన దగ్గర ఉన్న ప్లేయర్లన్నీ పెట్టేసి మనం ఏ మోతాదులు కలుపుకోవడం మనకి మనకు డిఎంఎస్ వాళ్ళు నార్మల్ మలేరియా అధికారులు చెప్పారు. దాని ప్రకారం జరుగుతుంది. అన్ని వాటిల్లో కూడా ఈరోజు నుంచి యాక్చువల్గా మన స్ప్రేయింగ్ ఫాగింగ్ కూడా ఇచ్చింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి వార్డు కూడా కంప్లీట్గా ఒకరోజు ఏదో ఒకటిగా మైక్రో ప్యాకెట్ మాత్రం పట్టకుండా వార్డు మొత్తం కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు నుంచి యాక్షన్ తీసుకోబోతుంది. మామూలుగా చేసేది కాకుండా కొంచెం మోతాదు ఎక్కువ పెంచి దోమల నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. కమిషనర్ ఆదేశాల ప్రకారం మీరందరూ కూడా టైం టు టైం ఉండి ప్రజలతో చెప్పి సంతకాలు కూడా చేపించుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని స్ప్రే చేస్తున్నట్టుగా తెలియజేసి అన్ని కూడా ఈ యాంటీ ఆపరేషన్స్ అన్ని చేయాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల ఆన్సర్ జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగింది. నగలు కొనుగోలు చేస్తున్నట్లు నటించిన దుండగుడు సెల్ ఫోన్ చాటున బంగారు కమ్మలు చోరీ చేసి దంపతులతో కలిసి అక్కడి నుండి ఉడాయించాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత చోరీ జరిగినట్లు షాప్ యజమాని గుర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ ఉన్న కారుతో తిరిగిన గంజాయి విక్రేతలు గుంతకల్లులో రెచ్చిపోయారు. పోలీసులపై దౌర్జన్యం చేసి కానిస్టేబుల్ రాముడుపై దాడికి యత్నిస్తూ దుర్భాషలు చేశారు. వీరంగం సృష్టించిన వ్యక్తిని గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్ గా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి గుత్తి యాడికి మధ్య గంజాయి బ్యాచ్ అలర్ట్ సృష్టించింది. సార్ మా పిల్లం బ్యాటరీని భరించలేండి సార్, ప్లీజ్ సార్ ఎప్పుడు అర్థం చేసుకోండి సార్. మా పిల్లం బ్యాటరీని భరించలేండి సార్. నీకు పంపిస్తాము. ఎవరికి పనికి టైం కాని వాళ్ళకే కూర్చొని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు వ్యతిరేకంగా కైకలూరులో టీడీపీ తిరుగుబాటు చోటు చేసుకుంది. టీడీపీ బీజేపీ నేతలు కలిసి చలో మంగళగిరి పాదయాత్ర చేపట్టారు. సేవ్ టీడీపీ సేవ్ కైకలూరు నినాదంతో నారా లోకేష్ ను కలిసేందుకు బయలుదేరారు. ఈ పాదయాత్రను కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారం సర్పంచ్ పరస వెంకటస్వామి నేతృత్వం వహించారు.
ప్రతి రాజకీయ సబ్జెక్టుపై మంత్రులు పార్టీ నేతలు సిద్ధంగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. 1985 నుంచి తాను ఎలా సిద్ధమై మాట్లాడానో వివరించారు. టీటీడీ కల్తీలో ఈ ఘటనలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికారని మంత్రులు ఆరోపించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకొని ఎదురుదాడి చేయడం వైసీపీకి అలవాటేనని సీఎం విమర్శించారు. కత్తిపూడి నేషనల్ హైవేపై తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు 2 లారీలు ఢీకొని అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో హోంగార్డ్ శ్రీనివాసరావుకు చెందిన 20 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న అతని ఇళ్లపై విజయనగరం, గుర్లా, విశాఖ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీలో 15 ఏళ్లు పనిచేసిన శ్రీనివాసరావు ఏసీబీ దాడుల సమాచారాన్ని ముందే లీక్ చేసి డబ్బులు తీసుకున్నాడన్న అవినీతి ఆరోపణలతో అతన్ని పోలీస్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీ ఆఫీసర్ పడుతుంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతిక కాయాన్ని ఏపీ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించి నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన పొగాకు రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ విధానాలతో పొగాకుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు చర్చిస్తారని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ నెట్వర్క్ విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపు, 2 లేన్ల రహదారులను 4 లేన్లుగా మార్చే ప్రణాళికపై చర్చించారు. రహదారి ప్రాజెక్టులో ఏపీ బెంచ్ మార్క్ గా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇందిరాగాంధీ జూ పార్క్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో వచ్చిన సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టికెట్లు తీసుకున్నప్పటికీ లోపలికి అనుమతించడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. అసలు మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఏ టైం వస్తారో చెప్పలేము. ఈ పిల్లలతో మేము తెల్లవారు వచ్చాము 9:30 అప్పుడు అనుకోండి. యాక్చువల్లీ లేదనుకోండి, ఫోటో పెట్టిస్తాం కదా క్లోజ్ అని. మీరు కంప్యూటర్ టికెట్ ఏదంటే అదే కొడతారు, అమౌంట్ కొట్టరు. అటెండ్ కొట్టి 7 రూపీస్ వస్తారు. అది ఆఫ్ వాళ్ళ కాదు. కొన్నిసార్లు పని చేయండి.
నేడు నంద్యాల పట్టణంలోకి బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర చేరింది. మంత్రి ఫరూక్ తనయుడు టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ 11వ రోజుకు 250 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారన్నారు. అక్క గౌరక్క విజయ్ గౌరక్క దగ్గరక్క విజయ్ గౌరక్క విజయ్ గౌరక్క తర్వాత రచన ఒకరి తర్వాత साइड क्यों साइड को उधर एक लाइन बनाओ लाइन बनाओ लाइन बनाओ लाइन बनाओ इन फोटो చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.